పేరు లవకుమార్ అండి. మా సైనిపల్లి గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మా నాన్నగారి పేరు లంకే లక్ష్మణ్ అండి. మా నాన్నగారు ఉపాధి నిమిత్తం దుబాయ్లో పనిచేసేవారండి, అబుదాబాయ్లో. అక్కడ కొద్ది రోజులని వీసా అయిపోయిందండి. వీసా అయిపోయినా సరే మా సీట్ ఆయనకి వీసా వేయలేదు. మా నాన్నగారు ఆయన్ని వీసా ఏమని అడిగినా సరే ఆయన వీసా వేయలేదు. మా నాన్నగారికి ఒక 4-5 రోజులు పని కూడా మానేసి రూమ్లో కూర్చున్నా సరే నేను వీసా వేస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మా నాన్నగారికి అలా నమ్మించి ఉంచేశారండి. ఇప్పటికి వీసా అయిపోయి 9 నెలలు అవుతుందండి, అయినా వీసా అవ్వలేదు. మొన్న 17వ తారీఖున ఏప్రిల్ నెలలో పోలీసులు చెకింగ్కి వచ్చినప్పుడు మా నాన్నగారిని తీసుకెళ్ళిపోయారండి. అప్పటి నుంచి మా నాన్నగారి నుంచి మాకు ఏ ఆచూకీ రాలేదండి, లేదండి. కనీసం ఫోన్ కూడా చేయట్లేదండి. అప్పటి మా నాన్నగారు ప్రభుత్వం మీరే చర్య తీసుకుని మా నాన్నగారిని స్వగ్రామం తీసుకురావాలని కోరుతున్నామండి. నా పేరు పద్మండి. మా వారు లంకే లక్ష్మణుడు అండి. దుబాయ్ పనికి వెళ్ళారండి. ఆయన వీజా అయిపోయిందండి. వీజా ఎంజాయ్ సైడ్ వరకు చెప్పామండి. ఏం పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పి వచ్చారండి. తర్వాత మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి. మా వారని మళ్ళీ సైటింగ్ మెసేజ్ చేసి చెప్పామండి. మేము చెప్పిన తర్వాత ఆయన చెప్పారండి, ఇలా పోలీసులు తీసుకెళ్లారు, 2-3 రోజుల్లో పంపించేస్తాను, మీ డాడీ ఇండియా వచ్చేస్తారని చెప్పారండి. కానీ ఇప్పటికీ 39 రోజులు అయిపోయిందండి. మా వారు మాట అసలు మాట్లాడలేదండి. ఫోన్ కానీ ఎక్కడ ఉన్నారో ఏంటి ఏం చెప్పలేదండి, ఏం తెలియట్లేదండి మాకు అసలు. మా వారిని మా ఇంటికి చేర్చి